చంద్రగ్రహణం తర్వాత గృహశుద్ధి చేసుకునే విధానం ఏంటో తెలియచేస్తారా? గృహశుద్ధి అంటే గ్రహణం అనంతరం 7 గంటలకు ఇంటిని చక్కగా మంచినీటితో కడిగి తుడిచి స్నానం చేసి దేవతారాధన చేసే అటువంటి చోట దీపాలు వెలిగించి ఒక్క పళ్ళెంలో అంత బియ్యం పోసి అందులో 2 గ్లాసులు ఉంచి లేదా మీ ఇంటి ఆచారాన్ని అనుసరించి 3 గ్లాసులు పుణ్య అహవాచన సంబంధంగా చేసే క్రతువు. ఇది ఏదీ మనకు వీలు కాదు అనుకుంటే సులభమైన విధానం. ఒక పళ్ళెంలో అంత బియ్యం పోసి అందులో 1 గ్లాసు ఉంచి ఆ గ్లాసులో గోమయం, గోపంచితం, గోఘృతం, గోదధి, నెయ్యి వీటిని అందులో ఉంచి కాసింత గోఘృతం నెయ్యి అందులో ఉంచి 4వది గోఘృతం నెయ్యి వేసిన తర్వాత దర్భలతో ఆ 4ని ఇలా తిప్పుతూ కాసింత మంచినీరు పొయ్యాలి. అది పంచగవ్యం అవుతుంది. గో సంబంధమైన ఉత్పత్తులు 5 కలవినవిగా మారుతుంది. ఆవుకు సంబంధించిన పాలు, పెరుగు, నెయ్యి, గోపంచితం, గోమయం 5ని కలిపి దర్భలతో నీరు కాసింత పోసి కలిపి 12 సార్లు ఓం 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 అన్న తర్వాత ఈ మిశ్రమంతో ఇంటిలో ఉండే ప్రతి గదిలో కూడా కొన్ని చుక్కలు చిలకరిస్తూ ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. సూర్యాయ నమః, చంద్రాయ నమః ఇలా చెప్పినా క్షేమం కలుగుతుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనభ్యశ్చరాహవే కేతవే నమః నవగ్రహ శ్లోకం చెప్పినా సరిపోతుంది. లేదా విష్ణవే నమః, ఓం నమః శివాయ చెప్తూ ఈ పంచగవ్యంతో అన్ని గదులని చిలకరించడమే ఇంటికి శుద్ధి. దీనినే మనవారు గృహశుద్ధి అన్నారు. దేవతార్చన చేసేటటువంటి చోట దీపాన్ని వెలిగించిన అనంతరమే ఈ శుద్ధి ప్రక్రియ చేపట్టాలి. ఇది విషయం.